అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీదో చుంబనమే 31వ భాగం. రచయిత సునందారాం గారు. మరి ప్రియ ఎలాగైనా సిద్ధు, మధుని వేరు చేయాలని చూస్తుంది. మరోపక్క పరశురాం, అతని చిన్న కొడుకు త్రిపుర ఇలా అందరూ కూడా మధుకి ఎగైనెస్ట్ గానే ఉన్నారు. మరి వీళ్ళందరిని తట్టుకొని సారీ మధు సిద్ధుకి నిజం చెప్తుందా? తన కళ్ళు తెరిపించగలుగుతుందా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఫ్రెష్ అయ్యి డ్రెస్ కోసం చూస్తున్న మధుకి అప్పటికి గాని గుర్తురాదు తను డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయి వచ్చిందనే విషయం. టవల్ చుట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి చూస్తే తనకి రూమ్‌లో సిద్ధు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకొని బయటకొచ్చి రెడీ అయ్యి కిందకు వెళ్ళిపోతుంది. వంటగదిలోకి వెళ్తున్న మధుని మొఖాన్ని చూడటంతోనే కొడుక్కి, కోడలికి మధ్య గొడవ సద్దుమణిగి ఇద్దరు దగ్గరయ్యారని అర్థమవడంతో చిన్నగా నవ్వుకుంటారు సురేఖ గారు. తల్లి పక్కన నిలబడి కొత్తగా వంట నేర్చుకోవాలని ఆరాటపడుతూ మొదటగా కూరగాయలు కట్ చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆద్య మధుని చూడటంతోనే రండి రండి వదిన గారు, రోజు ఉదయాన్నే కూసే మీ కోడి వాళ్ళ లేటుగా కూసినట్టుందే. పైగా కళ్ళు ఎరుపెక్కాయి, బుగ్గలు కందిపోయాయి, పెదవేమో చిట్లిపోయి కనిపిస్తోంది. చూస్తుంటే రాత్రంతా అసలు నిద్రే పోలేదనుకుంటా. కాదు కాదు, అసలు నిద్ర పోలేదనుకుంటా మా అన్నయ్య. అవునా వదిన? ఆద్య మాటలకు ఒకవైపు సిగ్గుపడుతూనే పక్కనే ఉన్న అత్తగారు చూసి ఇబ్బందిగా నిలబడి వంటలో సాయం చేయడం మొదలు పెడుతుంది మధు. ఆంచి తలపై ఒక్కటి వేసి ముందు మాటల తర్వాత చెప్పిన పని చేయి, కూరగాయలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అవుతుందని కసురుతారు సురేఖ గారు తలపై రుద్దుకుంటూనే. అబ్బో, కోడల మీద ఓ మాట పడనివ్వదు ఈ అత్తగారు అని మూతి తిప్పుకుంటూ పక్కనే ఉన్న మధు చెవి దగ్గరికి చేరి మెల్లిగా, ఏంటి వదిన, రాత్రంతా అన్నయ్య అసలు విడిచిపెట్టినట్టుగా లేడే? ఓహ్ మర్చిపోయాను, చాలా రోజుల తర్వాత సెకండ్ నైట్ కి ప్లాన్ చేసుకున్నారా అని చెప్పి కన్నుకొట్టిన ఆచ తలపై ఈసారి గట్టిగా ఒకటేస్తుంది. మధు ముందు చెప్పిన పని సరిగా చెయ్యి అని కసురుతూ, అమ్మా చూడవే, నీ కోడలు ఒకగానొక ఆడపడుచని కూడా లేకుండా నాపై చేయి చేసుకుంటోంది. రాని ఏడుపుని నటిస్తూ ముక్కు చెదుతున్న ఆద్య మాటల్ని కనీసం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న తల్లి వైపే కోపంగా చూస్తూ, అంతేలే, నీకు నాకన్నా నీ కోడలంటేనే ప్రేమ ఎక్కువ కదా. ఉండు, నీ మీద నీ కోడల మీద ఇప్పుడే వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు వేసొస్తానంటుంది ముక్కుని ఎర్రగా చేసుకుంటూ. అవునా, ఏమని పెడతావేంటి కేసు? తల్లి ప్రశ్నకి కోపంగా చూస్తూ, నువ్వు నీ కోడలు కలిసి ఒక్కటై ఈ ఇంటి ఆడపిల్లైన నన్ను చిత్రహింసలు పెట్టి నా చేత ఇంటి పని వంట పని చేయిస్తున్నారని చెప్తాను అని చెప్తూ కూరగాయలు కట్ చేయడం ఆపేసి అందులో ఉన్న క్యారెట్ ముక్కని తీసుకొని కిచెన్ టాప్ పైకి ఎక్కి కూర్చొని దాన్ని నమిలేస్తూ చెప్తుంది ఆద్య. ఆహా, ఏంటేంటి, తమరొక్కరే ఇంటి పని వంట పని చేస్తున్నారా? ఇదిగో ఇక్కడున్న పప్పుల్లో కందిపప్పేదో పెసరపప్పేదో చెప్పి ఆ తర్వాత వెళ్ళి మా ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వు బంగారం. అంటే అమ్మా, ఇన్ని పప్పుల్లో ఏ పప్పేదో నాకేం తెలుస్తుంది? చెప్పు, కొంచెం టైం ఇస్తే గూగుల్ చేసి నీకు ఆన్సర్ ఇస్తానే అని అంటూ, హలో గూగుల్, టెల్ మీ విచ్ వన్ ఇస్ దిస్ కందిపప్పు అంటూ పిక్ తీసి పెట్టబోతున్న కూతురు చెవి పట్టుకుని మెలిపెట్టడంతో అమ్మా అని ఇల్లు దద్దరిల్లిపోయేలా అరుస్తూ ఉంటుంది ఆర్జ. కందిపప్పేదో, పెసరపప్పేదో కూడా తెలియదు. నువ్వు నన్ను, నా కోడల్ని కూర్చోబెట్టి ఇంటి పని, వంట పని చేసి పెడుతూ మాకందరికి చాకరీ చేస్తున్నావా? ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. అరుస్తున్న ఆర్జ నోటిపై మరో దెబ్బ వేసి వంట పనిలో పడతారు. చీపో, నువ్వు నీ కోడలు కలిసి నా టాలెంట్‌ని గుర్తించట్లేదు. ఇవాళ నా టాలెంట్ బయటికి తీసి అందరికి నేనే టిఫిన్ చేసి పెడతాను. మీరిద్దరూ పక్కకి నడవండి. ఇదిగో సురేఖ, నువ్వు ఈ మధ్య మా డ్యాడీని సరిగ్గా పట్టించుకోవట్లేదని మా డ్యాడీ నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సో నువ్వు వెళ్ళి డాడీకి ఒక కిస్సు, హగ్గు ఇచ్చిరాపో అని తల్లిని బలవంతంగా బయటకు నెట్టేస్తుంది. ఇదిగో హనీబీ, నీ కోసం అక్కడ తేనెటీగలా మా అన్నయ్య ఎదురు చూస్తున్నాడు కానీ వెళ్ళి తేనె రుచి చూపించిరాపో అని చెప్తూ సిగ్గుపడుతూ చీర కొంగు నలుపుతున్న మధుని కూడా అత్తగారిలాగే బయటికి నెట్టేస్తుంది. అత్తా కూడా ఇద్దరు నోరు తెరుచుకొని బయట నిలబడిపోతే మన ఆద్య బేబీ యూట్యూబ్ ఓపెన్ చేసి దాని హెల్ప్ తీసుకుంటూ పాకశాలలో తన ప్రావీణ్యాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అత్తయ్య, ఆద్య కిచెన్‌లోకి వెళ్లి సుమారు గంట పైనే అయింది గదా! లోపల నుంచి ఇంకా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ తను వంట చేస్తుందా? గిన్నెలకు సొట్ట పెడుతుందా? ఏమో మధు, నాకు అదే అర్థం కావట్లేదు. తను పుట్టి బుద్ధెరిగిన తర్వాత వంటగదిలోకి అడుగు పెట్టలేదు. ఆడపిల్లకు వంట నేర్పించకపోతే ఎలా అని ఎంత మొత్తుకున్నా ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల తనకి పనులు నేర్పించాల్సిన అవసరం లేదని మా అత్తగారు, మీ మామయ్య తనని ఇలా తయారు చేశారు అని తలగొట్టుకుంటూ, ఉచ్, ఇవాళ తన వంటకి ఇంట్లో వాళ్ళందరూ బలైపోతున్నారు పాపం అని నిట్టూరుస్తున్న సురేఖ గారిని చూసి చిన్నగా నవ్వుకుంటుంది మధు.
అంతలోపే తొలి బలి పశువు తనే అన్నట్టుగా ముందుగా అక్కడికొచ్చిన అజయ్, అత్తయ్య, మధు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిందా? ఏంటో ఇవాళ ఆకలి దంచేస్తుంది, త్వరగా తీసుకురండి. ఏం చేశారు స్పెషల్ ఇవాళ అని అడుగుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న అజయ్‌తో ఏదో చెప్పాలని సురేఖ గారు నోరు తెరిచేలోనే అక్కడికొస్తుంది ఆద్య విత్ బౌల్స్‌తో. ఆ! ఏంటి బంగారం? ఇవాళ నువ్వు కూడా లేచి అత్తయ్యకి, మధుకి వంట పనిలో హెల్ప్ చేశావా? గుడ్. కీప్ ఇట్ అప్ బంగారం. ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ ఏమిటంటే ఎవరు ఏమీ చెప్పట్లేదు? ఓహ్! పర్లేదులే నేను చూసుకుంటానని బౌల్స్‌పై ఉన్న మూత ఓపెన్ చేసి చూసిన అజయ్ నోరు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతే, అజ్జు నీకో విషయం చెప్పనా? నేను మమ్మీకి, మధుకి వంట చేయడంలో హెల్ప్ చేయలేదు. వంట నేనే చేశాను. ఇదిగో ఇవన్నీ నేను చేసిన బ్రేక్‌ఫాస్ట్‌లే. మొదటగా నువ్వే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు త్వరగా అంటూ ప్లేట్‌లో వడ్డించడం మొదలుపెట్టింది. ఆర్యని చూసి ఈసారి నోరుతో పాటు కళ్ళు కూడా గుడ్లగూబ కళ్ళంత పెద్దవిగా అయితే షాక్ కొట్టిన వాడిలా అలాగే నిలుక్కుపోతాడు అజయ్. అజ్జు, అజ్జు అని తడుతూ పిలుస్తున్న ఆర్య పిలుపుకి తేరుకొని ప్లేట్‌లో ఉన్న వింత వంటకాలేంటో అర్థం కాక, బంగారం తమరు చేసిన ఈ వింత వంటకాల పేర్లేమిటో కాస్త సెలవిచ్చేదా? వెటకారంగా అడుగుతున్న అజయ్ మాటలోని వెటకారం, వంట చేశాననే సంతోషంలో ఉన్న ఆర్యకి అర్థం కాకపోవడంతో, అజయ్ అప్పటికో విధంగా ఆర్య కొట్టే దెబ్బల నుంచి తప్పించుకున్నా, మరో విధంగా భార్య చేసిన వింత వంటకాలకి దుక్కైపోతాడు. అజ్జు, ఇదేమో ఉప్మా, ఇదేమో అటుకులతో చేసిన పోహ, ఇదేమో ఊతప్పం. ప్రస్తుతానికి ఇవి తింటూ ఉండు. మొదటిసారిగా వంట చేస్తున్నానని ఓ స్వీట్ కూడా రెడీ చేస్తున్నా. అది రెడీ అవ్వడానికి ఇంకో 5 మినిట్స్ టైం పడుతుంది. చెప్తున్న ఆద్య వైపే ఏడుపు మొహం వేసుకొని చూస్తూ, ఏంటే నువ్వు చేస్తున్న వంటకాల పేర్లయితే ఎప్పుడు వినేవే, తినేవే కానీ, ఈ రోజు ఎందుకో వాటి పేర్లు ఓకే కానీ, చూడ్డానికి వాటిలా కాకుండా ఏదో వింతగా, కొత్తగా ఉన్నాయని చెప్తూ ప్లేట్‌లో ఉన్న వంటకాల వైపే విచిత్రంగా చూస్తూ అడుగుతాడు అజయ్. ఓ అదా! కొత్తగా కనిపించాలని మన ఇంట్లో వాళ్ళు చేసేలా కాకుండా హోటల్‌లో షెఫ్స్ తరహాలో ట్రై చేశానజ్జు. ఇవి తింటూ ఉండు. ఈ లోపల బాదం హల్వా రెడీ అయిందో లేదో చూసొస్తాను అని చెప్పి ఆద్య అటు లోపలికి వెళ్ళడం, అజయ్ టక్కున లేచి బయటకు పరిగెత్తుకోవడం ఒకేసారి జరిగిపోతాయి. అత్తయ్య, మధు నా గురించి ఆద్య అడిగితే అర్జెంట్‌గా ఆఫీస్ పని పడితే అజయ్ తింటూ మధ్యలోనే వెళ్ళిపోయాడని చెప్పండే. బ్రతికుంటే బలుసాకైనా తినొచ్చు. తినైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నా రాక్షసి చేసిన ఈ వంటకాలు తింటే ఈ రోజే నాకు చివరి రోజయ్యేలా ఉందే అని పారిపోతున్న అజయ్‌ని చూసి అత్తాకోడలిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. అజయ్ బ్రతికిపోయినందుకు సంతోషిస్తూ, ఇకపై బలయ్యేవారెవరో అని దిగులు పడుతూ, కానీ అంతలోనే అక్కడికొచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి అత్తాకోడలిద్దరి ముఖాలు వెలిగిపోతాయి. ప్రియా, నువ్వేంటమ్మా విచిత్రంగా ఇంత ఉదయాన్నే నిద్రలేచిందే కాక, అది అప్పుడే అందరికంటే ముందుగానే అప్పుడే బ్రేక్‌ఫాస్ట్ కూడా వచ్చేసావు? ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడుగుతారు సురేఖ గారు. సురేఖ గొంతులోని వెటకారానికి లోలోపలే మండుతున్నా, సంతోషంగా ఉన్న మధు ముఖం చూసి నిద్రపోయినట్టుగా ఉన్న తన కళ్ళు ఎర్రగా కందిపోయి, చిట్లిన పెదవిని నీరసంగా అనిపిస్తున్న మధు ముఖాన్ని చూసి, నిన్న నైట్ సిద్ధుకి, మధుకి మధ్య అంతా సరైపోయి, గొడవలు సర్దుకొని ఒక్కటయ్యారని అర్థమవుతుంటే కళ్ళల్లో తనని చూసి నిప్పులు పోసుకుంటూ, నిన్న నైట్ ఏమి తినకుండా పడుకున్నానత్తా. అందుకే ఆకలనిపించి ఎర్లీగా మెలుకువ వచ్చింది. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చాలా ఇంకేమైనా డీటెయిల్‌గా చెప్పాలా? వద్దులేమ్మా. ఏదైతే ఏముంది, ఇవ్వాలైనా టైంకి టిఫిన్ చేసి వేళకొచ్చి నా కూతురు వంటకు ఒలవబోతున్నావు అది చాలు నాకు. ఏంటత్తా ఏదో అంటున్నావు? ఏం లేదమ్మా. ఇవాళ వంటకాలన్నీ చాలా బాగా కుదిరాయి. త్వరగా వేడి చల్లారక ముందే తినమని చెప్తున్నానంతే. ఓహ్! అలానా? అంటూ బౌల్స్ మీద మూతలు ఓపెన్ చేసి చూసి, ముఖాన్ని వికారంగా పెట్టుకుంటూ, ఏంటివన్నీ? ఇవాళ కొత్తగా ఉన్నాయి. రోజు చేసేవిలా వాటిలా కనిపించట్లేదే. ముందే చెప్పాను కదా ప్రియ! ఇవాళ వంటకాలన్నీ బాగా కుదిరాయని. కొత్తగా ట్రై చేశాను. అదేంటది హోటల్స్‌లో వండుతారే పఫ్‌లో అంటారే వాళ్ళలా అనమాట. అందుకే చూడ్డానికి ఎప్పట్లా కాకుండా అలా కొత్తగా కనిపిస్తున్నాయి. నువ్వు తినమ్మా. సురేఖ గారి మాటలకి ఎక్కడో కొడుతున్న ఆకలి ఉండడంతో అవన్నీ పట్టించుకోదు ప్రియ. ప్లేట్‌లో పెట్టుకొని తినబోతున్న టైంకి అక్కడికొస్తారు పరశురాం. ఏంటమ్మా ఇవాళ అప్పుడే లేచినట్టున్నావు? మనవరాలి తలపై చెయ్యి వేసి నిమురుతూ అడుగుతారు. అవును తాతయ్య. ఇవాళ త్వరగా మెలకువ వచ్చేసింది. రండి కూర్చోండి వడ్డిస్తాను అని చెప్తూ, అమ్మమ్మ కనిపించలేదు. తను రాలేదేంటి టిఫిన్ చేయడానికి అని అడుగుతుంది. వెనకే ఏమైనా వస్తుందేమో అని చూస్తూ, ఏంటో అమ్మా ఇవాళ మీ అమ్మమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంట్లో టిఫిన్ చేసి ఇవాళే పోయే కంటే పస్తు నుండి 10 సంవత్సరాల తర్వాత పోతానని చెప్తూ, నన్ను కూడా ఇవాళ బయట తినమని పదే పదే పోరు పెట్టి మరీ బయటకు పంపించింది. అదేం తాతయ్య? అమ్మమ్మ అలా ఎందుకు మాట్లాడింది అని అడుగుతూ అత్తాకోడలిద్దరి వైపు అనుమానంగా చూస్తుంది. అప్పటి వరకు తాత, మనవరాలిద్దరి మాటలు విని మనసులోనే తెగ నవ్వుకుంటూ, వాళ్ళిద్దరి వైపు కొంతలో కొంత జాలి చూపులు చూస్తున్న ఇద్దరు ప్రియా చూపుకి మామూలు ముఖం పెట్టుకొని మాట్లాడుకుంటున్నట్టుగా నటిస్తారు.
వాళ్ళిద్దరి ముఖాల్లో అనుమానంగా ఎటువంటి బిహేవియర్ కనిపించకపోయేసరికి తాతయ్యకి ప్లేట్‌లో సర్వ్ చేసి తన ప్లేట్‌లో ఉన్న ఉప్మాని కొద్దిగా తీసుకొని నోట్లో పెట్టుకోవడం ఆలస్యం. ముఖాన్ని వికారంగా పెట్టుకొని థూ అని ప్లేట్‌లోకి ఉమ్మేస్తుంది ప్రియ. అది చూసి అత్తాకోడలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే పరశురామ్ గారు "ఏమైందమ్మా?" అని అడిగేంతలో చేతిలో హల్వా బౌల్‌తో అక్కడికొస్తూ కనిపిస్తుంది ఆద్య. "ఆద్య నువ్వేంటి వంటగదిలో నుంచి వస్తున్నావు?" ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రియ. "అదేంటి? నేనేదో అంతరిక్షం నుంచి వస్తున్నట్టు అలా అడిగావు? వంటగదిలో నుండే కదా వస్తోంది" చిటపటలాడుతూ బదులిస్తుంది ఆద్య కూడా. "అంటే ఆద్య నా ఉద్దేశం అది కాదు. నీకు కూడా నాలాగే వంట చేయడం రాదు కదా అని అడిగానంతే. ఓహ్! హలో! ఇవాళ నుంచి నీతో పాటుగా ఆ లిస్ట్‌లో నన్ను తీసేయ్. నేను కూడా వంట చేయడం నేర్చుకొనేంటి? వంట చేయడం కూడా మొదలుపెట్టేస్తేను. ఇప్పుడు మీరు తింటున్న వంటకాలన్నీ నేను చేసినవే అంటున్న ఆద్య మాటలకు తినడానికి నోటి వరకు తీసుకెళ్లిన చేతిలోని స్పూన్‌ని టక్కున ప్లేట్‌లోకి పడేస్తారు పరశురామ్. వాట్! ఈ వంటలన్నీ నువ్వు చేశావా? అవును ప్రియా! నేనే చేశాను. ఇదిగో ఇప్పుడే ఫ్రెష్‌గా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి గార్నిష్ కూడా చేసి తీసుకొచ్చాను చూడు అని చూపిస్తూ ఓ స్పూన్ తీసుకొని ప్రియా నోటి దగ్గర పెడుతుంది ఆద్య. ఆ ఆద్య మాటలకి షాక్‌లో నోరు తెరుచుకొని నిలబడ్డ ప్రియా నోట్లో హల్వా పెట్టడంతో నోటికి ఉప్పగా తగులుతున్న హల్వా రుచికి వ్యాక్ వ్యాక్ అని మూసేసి వామిటింగ్ రావడంతో అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుంది ప్రియ. ఛీ! హల్వా ఇంత బాగా కుదిరితే నేను వంట చేశాననే కుళ్ళుతో నటిస్తోందిది అని ప్రియాని తిట్టుకుంటూ తాతయ్య మీరు ప్రియ మాటలు పట్టించుకోకండి. మీరు తినండే. మీకోసం ఈ మనవరాలు వంట చేసిందివాళ. కాబట్టి మొదటగా నా వంటలని రుచి మీరే చూడాలి. మనవరాలి మాటలకు కక్కలేక, మింగలేక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరశురాంకి తన భార్య మాటలోని ఆంతర్యం ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తినకుండా వెళ్ళిపోతే మనవరాలు బాధపడుతుంది. అలా అని తింటే తర్వాత మోషన్స్‌తో నేను బాధపడాలే అని ఆలోచిస్తూ కూర్చుంటారు ఆయన. తాతయ్య ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నారు? తినండి అని ఆద్య హడావుడి చేయడంతో, ఆ! అలాగే చెప్తూ మనవరాలి కోసం అతి కష్టంగా ఓ స్పూన్ పోహా తీసుకొని నోట్లో పెట్టుకొని అలాగే ఉండిపోతాడు పరశురాం. తాతయ్య ఎలా ఉంది? బావుంది కదా! యూట్యూబ్‌లో వాడు చెప్పినట్టుగానే చేశాను. నాకు తెలిసి చూడ్డానికే ఇంత బావుంటే, ఇక టేస్ట్ ఇంకెంత బావుంటుందో అని సంబరంగా తనకి తానే చెప్పుకుంటూ, అమ్మ మధు చూసారా? నాకు వంట రాదని నన్ను వంటగదిలో నుంచి బయటకు నెట్టేశారు. ఇప్పుడు చూసారా? మొదలుపెట్టిన రోజే వంట ఎంతో బాగా చేసి నన్ను నేను నిరూపించుకున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్న మనవరాలి వైపు నవ్వలేక నవ్వుతూ చూస్తాడు పరశురాం. అవునమ్మా పోహాలకు బదులు మరేదో వేసి ఉప్మాలో రవ్వ తక్కువ ఉప్పెక్కువ వేశావు అని బయటకు చెప్పుకోలేక అలా అని మనవరాలు పెట్టింది తినలేక కష్టంగా మింగుతున్న పరశురాముని చూసి అత్తాకోడలిద్దరూ ఒకరినొకరు చూసుకొని హైఫై ఇచ్చుకొని ముసిముసిగా నవ్వుకుంటారు. ఇంతలో అక్కడికి రానే వస్తారు మిగతా కుటుంబ సభ్యులు. సురేఖ గారు దూరం నుంచి మనోహర్ గారికి ఎక్కడికి రావద్దని సైగ చేసి చెప్పడంతో ఆయన ఎందుకని అడగ్గా కూతురి పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి సైగల ద్వారా చెప్పడంతో అక్కడికొచ్చి తినకుండా కూతుర్ని బాధ పెట్టలేక అలా అని తిని బెడ్ మీద పేషెంట్ అవ్వలేక భార్య సలహాను పాటించిన వాడే ఏదో అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకుంటూ ఆజ్య పిలుస్తున్నా కూడా బిజీగా ఉన్నాను ప్లీజ్ బంగారం అంటూ దూరం నుంచే కూతుర్ని బుజ్జగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనోహర్ గారు. ఏంటి వాళ్ళ డైనింగ్ టేబుల్ ఏవో కొత్త వంటకాలతో నిండుగా కనిపిస్తోంది. ఏంటి ఇవాళ స్పెషల్ అని చైర్ లాక్కొని కూర్చోబోతున్న విజయ్‌తో సహా ఆ! ఇవాళ నీ మదర్ వంట చేసింది. అదే స్పెషల్ అని చెప్తూ వస్తుంది ప్రియ. వాట్ అని అరుస్తూ చైర్‌లో కూర్చోబోయేవాడల్లా అప్పుడే అక్కడికొస్తున్న సిద్ధుని చూసి అరే సిద్ధు మర్చిపోయాను. ఇవాళ ఫారెన్ డెలిగేట్స్‌తో మీటింగ్ ఉంది అనే విషయం నీతో చెప్పడం మర్చిపోయానురా. ఇప్పటికే ఆలస్యమైంది వెళ్దాం పద అని చెప్తూ సిద్ధుని మరో మాట మాట్లాడనివ్వకుండా చెయ్యి పట్టుకొని బయటికి లాక్కుపోతాడు విజయ్. దాంతో అంజలి ఎలాగో పురుడు కోసం పుట్టింటికి వెళ్ళింది కాబట్టి బ్రతికిపోయిందనుకుంటూ ఇక మిగిలిన సుమిత్ర గారు ఉదయాన్నే గుడిలో ఏవో పూజలున్నాయని వెళ్లారు కాబట్టి ఆవిడ కూడా సేఫ్ అనుకుని ఇక్కడ సింగిల్‌గా మిగిలిపోయిన పరశురాంని జాలిగా చూస్తూ నిలబడతారు అత్తాకోడలిద్దరూ. అమ్మ ఆద్య ఇవాళ ఎందుకో పెద్దగా ఆకలి లేదు. ఇక ఇంతకు మించి తినడం నా వల్ల కాదని చెప్పి పైకి లేకపోతున్న ఆయన దగ్గరికొచ్చి, "అయ్యో! మావయ్య గారు మీకోసం మనవరాలు ఎంతో కష్టపడి వంట చేస్తే తినకుండానే లేస్తున్నారు" అని సురేఖ గారు, "అవును తాతయ్య గారు మీరిలా మధ్యలో లేచి వెళ్తే ఆద్య బాధపడుతుందని" మరోవైపు మధు ఆయన్ని కదలనివ్వకుండా చేయడంతో కష్టంగా ప్లేట్‌లో ఉన్నవన్నీ కూడా నోట్లో పెట్టుకొని అత్తాకోడలిద్దరి వైపే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పరశురాం. వెళ్తున్న ఆయన కోపాన్ని పట్టించుకోకుండా ఈసారి పైకి గట్టిగా నవ్వేస్తారు ఇద్దరు. ఆద్య మీ నాన్నమ్మ ఇవాళ టిఫిన్ చేయడానికి రాలేదు. వెళ్ళి ఆవిడకి కూడా ప్లేట్‌లో పెట్టిస్తాను. తీసుకెళ్ళి పెట్టేసి రాయే నా బంగారు ఇవాళ ఎన్ని మంచి పనులు చేసిందో అని కూతురి బుగ్గ పుణికి ముద్దు పెట్టుకుంటున్న తల్లిని చూసి సంతోషంతో కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి ఆద్యకి. ఆ! అమ్మ
నువ్వు గుర్తించట్లేదు కానీ నేను రోజు చేసేవన్నీ మంచి పనులే తెలుసా అని తల్లికి చెప్తూ ప్లేట్లో తను చేసినవన్నీ వడ్డించుకుని త్రిపుర గారి గది వైపు నడుస్తున్న ఆద్యని చూసి మరోసారి నవ్వుకుంటున్న అత్తాకోడలిద్దరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సురేఖ గారు, మధు ఇద్దరూ ఎవరు గదికి వారు వెళ్ళిపోతారు సంతోషంగా నవ్వుకుంటూ. సిద్ధు గారు అని పిలుస్తున్న మధు వైపు చూస్తాడు. బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న సిద్ధు, చెప్పు మధు, నాతో ఏమైనా పనుందా? అవును సిద్ధు గారు, మీతో కొంచెం మాట్లాడాలని చెప్తూ నేరుగా వెళ్ళి సిద్ధు ఒడిలో ఉన్న ల్యాప్ని తీసి తన ఒడిలో సెటిల్ అవుతుంది మధు. ఇంతకీ మధు ఏం మాట్లాడాలనుకుంటోంది? కదా ఇంకా ఉంది. మరి ఆద్య చేసిన పనికి మొత్తానికి మధు వాళ్ళ అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. తనకి తెలియకుండానే వాళ్ళని సంతోషపెట్టేసింది మన ఆద్య. మరి మధు సిద్ధుతో ఏం మాట్లాడాలనుకుంటుంది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.